ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ విదేశీ పర్యటనపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడ, వాళ్ళ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చెప్పండని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఓ ముఖ్యమంత్రి మంత్రి విదేశీ పర్యటనను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వరుస పోస్టులతో సెటైర్స్ వేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు అంత రహస్యంగా సీఎం మంత్రి పర్యటనను ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడట లేదు, ఆచూకీ ఎక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడట లేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయడమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. ఆచూకీ తెలపగలరు, ఎక్కడికి పోయారు? వైసీపీ విమర్శలకు సెటైర్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది టీడీపీ. సీఎం చంద్రబాబుది రహస్య పర్యటన ఏమీ కాదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది. జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ రాసుకొచ్చింది. సీఎం చంద్రబాబుకు నీలాగా కోర్టులో చెప్పి వెళ్లే అవసరం లేదని ట్వీట్ చేసింది. చంద్రబాబు వెళ్లింది వ్యక్తిగత పర్యటన మీద అని, ఆయనకు ఓ కుటుంబం ఉందని చెప్పుకొచ్చింది. ఇందుకోసం సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లే స్తోమత చంద్రబాబుకు ఉందని టీడీపీ సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రబాబును బంగారంలాగా చూసుకునే కుమారుడు ఉన్నారంటూ ట్వీట్లో రాసుకొచ్చింది టీడీపీ.